ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. క్రైస్తవ బిడ్డలైన మనం చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం, నేనేం పెద్ద పాపం చేయట్లేదు కదా, ఏదో చిన్న చిన్న పాపాలు తప్ప పెద్ద పాపాలేం చేయట్లేదు కదా అని మనల్ని మనమే పెట్టుకుంటాం, లేకపోతే మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. కానీ ఆ యొక్క చిన్న పాపం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుని యొక్క ఆశీర్వాదం మనం పోగొట్టుకున్న విధంగా చేస్తుంది. ఒక ఆయన పేపర్లో అనౌన్స్మెంట్ ఇస్తాడు, నాది 10 కోట్ల విలువైన నా యొక్క ఇంటిని నాకు డబ్బులు అవసరం ఉండి ₹1,00,00,000కే అమ్మేస్తున్నాను అని చెప్పి పేపర్లో ప్రకటన ఇస్తాడు. ఆ ప్రకటన చూసిన ఒక ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి అడుగుతాడనమాట, సార్ మీది 10 కోట్ల విలువైన ఇల్లు కదా, మరి ₹1,00,00,000కే ఎందుకు అమ్మేస్తున్నారు అంటే, ఆ అమ్మిన వ్యక్తి చెప్తాడు, నాకు డబ్బులు అవసరం ఉంది అందుకే నేను అమ్మేస్తున్నాను, కానీ ఒక చిన్న కండిషన్ ఉంది అంటాడు. ఆయన అంటాడు, ఏంటి సార్ అదంటే, ఈ ఇల్లు మొత్తం అంతా నీకు అమ్మేస్తాను, కానీ ఇంట్లో మధ్యలో బెడ్రూమ్లో గోడకి ఒక మేకు నేను కొట్టి ఉంచాను, ఆ మేకుని మీరు ఎప్పుడు తీయకూడదు, ఆ మేకుని చూడడానికి నేను ప్రతిరోజు వచ్చి ఆ యొక్క మేకుని నేను కొంతసేపు చూసి వెళ్ళిపోతుంటాను, మీరు దానికి ఓకే అయితేనే నేను అమ్ముతాను, లేకపోతే అమ్మను అనేసి అంటారు. ఆయనకు ఆ మాట ఎందుకు అనిపిస్తుంది, గోడకు మేకు కొట్టడం ఏంటి, ఆ మేకు కోసం ఇతను వచ్చి చూడడం ఏంటి, ఎంతో మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటాడులే అనుకొని పొద్దుపోనే 10 కోట్లది విలువైంది ₹1,00,00,000గా వచ్చేటప్పుడు మనం ఎందుకు దానికోసం వదులుకోవాలని చెప్పి, సరే సార్ ఇది మీ ఇష్టం, మీరు రోజు రావచ్చు, మీరు కొట్టిన మేకు నేను తీయను, మీరు వచ్చి ఆ మేకను చూసుకొని వెళ్ళిపోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఆ యొక్క వ్యక్తి దగ్గర ఆ ₹1,00,00,000 ఇచ్చి ఆ యొక్క ఇంటిని తను కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఆయన కండిషన్లో పెడతారు, మీరు కానీ ఆ మేకు తీసేసినా నన్ను రానివ్వకపోయినా మళ్ళీ నా ఇల్లు నేను తీసేసుకుంటాను, అలా మీరు ఓకే అయితేనే ఇల్లు మీకు ఇస్తానని చెప్పి ఒక బాండ్ పేపర్ రాసుకుంటారు, ఒప్పందం. దీనికి ఆయన ఒప్పుకొని, సరే సార్ మేకు గురించి ఇంత పెద్ద విలువైన ఇంటిని నేను ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి ఒప్పుకొని అంగీకారం ఇద్దరు కుదుర్చుకొని ఇల్లు తిని సొంతం చేసుకుంటాడు. అయితే ఇల్లు కొనుక్కున్న మరుసటి రోజు వీళ్ళందరూ కూడా కొత్త ఇల్లు కదా అని చెప్పి హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతూ బాగా వంటలా వండుకొని బిర్యానీలు అవి తినే టైంలోని కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరా అని వెళ్ళి చూసేటప్పటికి ఆ యొక్క పాత ఇంటి ఓనర్ ఆయన వస్తాడు. ఏంటి సార్ ఎలా వచ్చారంటే, ఏంటండి మీకు చెప్పాను కదా నేను రోజు వచ్చి నా మేకను చూసి వెళ్తానని అంటే, అవును సార్, అవును కరెక్టే, మర్చిపోయాను, రండి సార్ వెళ్ళి మీ మేకను చూసుకోండి అనేసి అంటే, ఆ యొక్క ఓనర్ వెళ్ళి ఆ యొక్క మేకని చూస్తూ ఉంటాడు. ఒక 5-10 నిమిషాలు ఆ మేకను అలా చూశాక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అనుకుంటారు ఏముందిలే అని. కానీ ప్రతిరోజు కూడా ఆయన అలాగే వస్తూ ఉంటాడు. అయితే వీళ్ళకి అర్థమవుతుంది, ఈ మేకలో ఏముంది అంత, రోజు వచ్చి ఆ మేకు చూడడం కోసం ఆయన రావడం ఎందుకు అనేసి ఇతను అనుకుంటాడు. కానీ ఇతనికి అర్థమవకపోయినా సర్లే ఎందుకులే, ఇంకా అయిపోయింది కదా ఇల్లు మనం కొనేసుకున్నాం అని చెప్పేసి అనుకునేటప్పటికి ఇలాగ ఒక 3-4 రోజులు గడిచేటప్పటికి ఆయన మళ్ళీ వస్తాడు. అదే టైంకి వచ్చి అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది, ఒక ముచ్చు కవర్ ఉంటుంది. ముచ్చు కవర్ అంటే వీళ్ళు చూస్తారు, యథావిధిగా వచ్చి చూసి వెళ్ళిపోతాడు కదా అని తలుపు తీస్తారు. ఆయన లోపలికి వెళ్తాడు, ఆ యొక్క గోడ మీద ఉన్న ఆ యొక్క మేకని చూసి వెళ్ళేటప్పుడు ఆ చేతిలో ఉన్న ముచ్చు కవరు ఆ మేకకి తగిలించేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు డోర్ వేసేసుకుంటారు, వీళ్ళు పని పాటలో వీళ్ళు ఉంటారు. కొంతసేపు అయ్యేటప్పటికి ఆ రూమ్ అంతా కూడా వాసన వస్తుంటుంది, చేపల కంపు కొడుతుంటుంది అన్నమాట. అయితే వీళ్ళకి అర్థమవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఇక కుళ్ళు వాసన ఇక అని చెప్పి రూమ్ అంతా వెతుకుతారు, అంతా చూస్తారు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకదు. అప్పుడు కొంతసేపటికి వాళ్ళకి అర్థమవుతుంది, ఆ వస్తున్న ఆ చెడ్డ వాసన ఆ మేకకున్న ఆ కవర్లో నుంచి వస్తుంది అని చెప్పి. అయితే వీళ్ళు వెళ్ళి ఆ కవర్ చూసేటప్పటికి అందులో కొన్ని చేపలు, కుళ్ళిపోయిన చేపలు అవన్నీ ఆ కవర్లో పెట్టేసి ఉంటుంది. వీళ్ళకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత రేపు వస్తాడు కదా రాని అడుగుదాం వీళ్ళకి, ఏంటి ఇదంతా చెత్త తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అని చెప్పేసి ఆ కవర్ని పడేసి ఉంటారు.
మరుసటి రోజు మళ్ళీ ఆయన వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరైతే ఆ ఇల్లు కొనుక్కున్నారో ఆ ఓనరు ఆయనకి అడుగుతాడు, "ఏంటి సార్ మీరు ఎలాంటి పని చేశారు? మేకు చూస్తామంటే సర్లే అన్నాం. మీరు ఇప్పుడు వెళ్ళి ఏకంగా కవర్ తీసుకొనొచ్చి అది కూడా పాడైపోయిన చేపలు తీసుకొనొచ్చి మీ మేకకి తగిలించుకొని వెళ్లారు. ఇదేమో కరెక్టేనా? ఆ రూమ్‌లో మేము పడుకుంటాం కదా! మీరు అలాగా కంపు చేసేస్తే ఎలాగా?" అని చెప్పి ఆయన మీద సీరియస్ అవుతాడు. సీరియస్ అయ్యేటప్పటికి ఆయన అంటాడు, "బాబు మీరు ఎలా ఉంటారో ఏంటనేది నాకు అనవసరం. మనకున్న ఒప్పందం ఏంటి? ఆ మేక తప్ప మిగతా ఇల్లులంతా మీకు అమ్మాను. ఆ మేక నాది. నా మేక కాబట్టి నా ఇష్టం. నేను రోజు చూడాలనిపించినప్పుడు చూసాను. ఇప్పుడు దానికి తగిలించాలనుకున్నాను కాబట్టి ఆ యొక్క కుళ్ళిపోయిన ఆ యొక్క చేపలని ఆ మేకకి తగిలించాను. ఆ మేక నాది కాబట్టి నా ఇష్టం నేను తగిలించుకుంటాను. మీకేంటి? మీకు సంబంధం లేదు కదా!" అనేసి అంటాడనమాట. అప్పుడు ఆయనకు అర్థమవుతది. ఆహా! ఈయన మేక పెట్టుకొని ఇలాగ మమ్మల్ని వేధించడానికి ఇతను చూస్తున్నాడా అని చెప్పి అర్థమయ్యి అతని దగ్గరికి వచ్చేస్తాడు. "సార్ అది కాదు సార్, మీరు అలా మేకది పెట్టి ఇలా చెత్తది పెడితే మాకు ఇంట్లో ఉండలేకపోతున్నాం సార్. ఆ రూమ్‌లో అంతా వాసన వస్తది కదా! అలా వద్దు సార్" అది ఇది అని చెప్పేటప్పుడు ఆయన ఒప్పుకోడు. "నాకు అవన్నీ అనవసరం. నా మేకు నా ఇష్టం. నేను ఏదైనా చేస్తాను. మీకు ఇష్టమైతే ఉండండి. లేకపోతే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. నా ఇల్లు నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి" అంటాడు. అయితే ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో అప్పుడు వీళ్ళకి అర్థమవుతది. మనం ఈయన కావాలనే మనకి తక్కువ డబ్బులకి ఇచ్చి మనకి ఇలా బుక్ చేశారు కదా అని చెప్పి వాళ్ళు బాధపడి ఇంకా ఆయనతో ఆ టార్చర్ భరించలేక ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ స్టోరీలో మనం చూసాం కదా! అంటే కొనుక్కున్న వ్యక్తి చిన్నదే కదా అని చెప్పి సర్లే అనుకున్నాడు. తక్కువకి డబ్బులకి ఆశపడి. కానీ ఆ తక్కువ దానికి ఆశపడి తను ఇచ్చిన అవకాశం వాళ్ళు ఆ ఇంట్లో ఉండడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా కొన్నాళ్ళకే ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన పని పడింది. మనం కూడా మన జీవితంలో చాలా సార్లు సాతానుడు మనకి అనేక విధాలుగా శోధించడానికి మనమే సాతానుడికి అవకాశం ఇస్తాం. చిన్నదే కదా! ఇది కూడా పెద్ద పాపమేనా అని చెప్పి మన జీవితాల్లో మనం చేసే పొరపాటు సాతానుడు వచ్చి మనలో ఉండడానికి, మన హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి వాడికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళంగా అవుతున్నాం. కాబట్టి మనం దేవుని బిడ్డలైన మనం చిన్న అవకాశం కూడా సాతానుడికి ఇవ్వకుండా దేవుని యొక్క మాటలు మనం విని, చదివి దాని ప్రకారంగా జీవించి సాతానుడిని మనం ఎదిరించేటప్పుడు మనం సాతానుడిపై విజయం పొందిన వారంగా ఉంటాం. కాబట్టి మనందరం దేవునికి లోబడి జీవిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.